పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట గ్రామ సర్పంచ్ బూరుగుల మానస సురేందర్రావు అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉప సర్పంచ్ అమ్ముల పరశురాములు, వార్డు సభ్యులు హెల్త్ సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరుగుతూ డ్రైడే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మానస మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంపై అవగాహన కల్పించామన్నారు. వారంలో ఒకరోజు వారి వారి ఇళ్లలో నిల్వ చేసుకునే నీటిని పూర్తిగా తొలగించాలని సూచించారు. ఇల్లు చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఏవైనా వినియోగంలో లేని పాత వస్తువులు, ప్లాస్టిక్ సామాన్లు ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ చెత్తబండికి అందివ్వాలని కోరారు. వెలికట్ట గ్రామాన్ని ఆరోగ్య గ్రామంగా చేయాలంటే ప్రజలంతా సహకరించాలని కోరారు. వెలికట్ట గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటిస్తూ ప్రతి ఇంటికి సందర్శిస్తూ వాళ్ళున్న ఇంటి హౌజులు, వాటర్ నిల్వ వేసే ప్లేసులను మంచి గమనించి వాటిని నీట్గా ఉంచడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీన్ని కూడా ప్రజలు సహకరించి మీ ఇళ్లలో ఉన్న హౌజులు ప్రతి శుక్రవారం నాడు ఒకరోజు డ్రైడేగా పెట్టుకొని అన్ని హౌజులను నీట్గా క్లీన్ చేయించి మీ చుట్టుపక్కల పడున్న నీటిని నిల్వ ఉండకుండా ఆ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ నీళ్ళపైన దోమలు గిట్ల అవి వాలకుండా ఉండడం కోసము ప్రతి శుక్రవారం డ్రైడేగా మొదలుపెట్టినాము మేము. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం నిరంతరం ఉంటుంది. దయచేసి ప్రజలకు ఒక విన్నపం ఏంటంటే, ఆరోగ్యాన్ని మించిన ఆస్తి ఏది లేదు. ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే మన యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మీ పరిసరాలు మొత్తం క్లీన్గా ఉంచుకొని నీటిని నిల్వ చేయకుండా, నీటిపైన చిన్న చిన్న దోమలు కానీ లార్వా అట్లాంటి గుడ్లు ఇట్లా పెట్టకుండా ఉండడం కోసం ప్రతి హౌస్ను క్లీన్గా చేసుకొని ఎక్కడ కానీ టైర్లు కానీ పాత కుండలు ఏదైనా వ్యర్థ పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక డబ్బాలో చేస్తున్నట్టయితే మా గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి డే బై డే వచ్చేసి వాటిని సేకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము ఈరోజు ప్రతి ఇంటికి చూడడం జరిగింది. ఇంటి చుట్టుపక్కల ఏదైనా ప్లాస్టిక్ కానీ కుండలు కానీ ఏదైనా ఉంటే దాంట్లో వాటర్ నిల్వ అవుతాయి. కాబట్టి కొంచెం వాటిని బోర్లేసి పెట్టడము, హౌజులకు కొంచెం ప్రతి వారం కడగడం చేసుకోవాలి. మనకు ముందుగా ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది. ఎంత సంపాదన ఉన్నా కూడా అది వేస్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని క్లీన్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం.